హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కూర్చొని మీ ఖాళీ సమయంలో నెలకు మంచి ఆదాయం సంపాదించాలనుకునే ఒక అద్భుతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా హౌస్ వైఫ్స్, చదువుకునే స్టూడెంట్స్, కెరీర్ లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి ఫుల్ టైం బాండింగ్ లేకుండా వారానికి కొన్ని గంటలు కేటాయించి ఈ పని చేసుకోవచ్చు. ప్రముఖ గ్లోబల్ కంపెనీ పెరోప్టిక్స్ నుండి ఈ నోటిఫికేషన్ వచ్చింది. దీని గురించిన పూర్తి వివరాలు, అసలు ఏం పని చేయాలి, ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మరియు ఈ కంపెనీ అన్స్టాప్ ప్లాట్ఫామ్ లో అధికారికంగా విడుదలైందండి. ఇందులో పోస్ట్ పేరు వచ్చేసి డేటా అనలిస్ట్. సో కానీ డేటా అనలిస్ట్ అనగానే ఇదేదో పెద్ద కోడింగ్ సాఫ్ట్వేర్ కోర్సులు లేదా డేటా సైన్స్ అనుకొని కంగారు పడకండి. ఇది చాలా సింపుల్ జాబ్. పెరోప్టిక్స్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మ్యాపింగ్ సర్వీసెస్ అందించే కంపెనీలకు డేటా సపోర్ట్ ఇస్తుందండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే మ్యాపింగ్ సపోర్ట్ వర్క్. ఓకేనా? సో మ్యాపింగ్ సపోర్ట్ వర్క్ అండి. అసలు ఈ ఉద్యోగంలో మనం చేయాల్సిన పని ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. మనం రోజువారీ లైఫ్ లో గూగుల్ మ్యాప్స్ వాడుతుంటాం కదా. ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళడానికి రూట్స్ చూస్తాం, హోటల్స్ లేదా షాప్స్ వెతుకుతాం. సో ఈ జాబ్ లో మీ పని ఏంటంటే ఆ మ్యాప్స్ లో చూపిస్తున్న నావిగేషన్ రూట్స్, రోడ్లు, దారులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా, అక్కడ ఏమన్నా బ్లాకేజ్ ఉందా, అక్కడ ఉన్న లోకల్ బిజినెస్ పేర్లు, రెస్టారెంట్ అడ్రస్లు సరిగ్గా ఉన్నాయా, ఇంకా వాటి ఓపెనింగ్ మరియు క్లోజింగ్ టైమింగ్స్ కరెక్ట్ గా మెన్షన్ చేశారా అని ఆన్లైన్ లో వెరిఫై చేసి రివ్యూ ఇవ్వాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మ్యాప్స్ లోని డేటాని కరెక్ట్ చేయడం అన్నమాట. సో చాలా ఈజీగా ఉంది కదా. సో ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, సో నెంబర్ 1 వచ్చేసి మీకు ఇంగ్లీష్ చదవడం, అర్థం చేసుకోవడం మరియు బేసిక్ రీసెర్చ్ చేయడం వస్తే చాలు. నెంబర్ 2 ఏంటంటే దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం గత 5 ఏళ్లుగా ఇండియాలోనే నివసిస్తూ ఉండాలి. నెంబర్ 3 ఏంటంటే ఇది చాలా ఫ్లెక్సిబుల్ వర్క్ అండి. వారానికి కేవలం 10 నుండి 20 గంటలు కేటాయిస్తే సరిపోతుంది. మీ ఇంట్లో పనులన్నీ చూసుకొని ఖాళీ టైంలో ఈ వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? నెంబర్ 4, మీ దగ్గర ఒక ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్, అందులో యాంటీవైరస్ ఉండాలి మరియు ఒక స్మార్ట్ ఫోన్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుందండి. సో ఇక డేట్స్ విషయానికి వస్తే, ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇంటర్వ్యూ రౌండ్స్ జూన్ 30 నుండి ప్రారంభమై జూలై 23 వరకు జరుగుతాయి. కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఇందులో ఫిక్స్డ్ జీతం కాకుండా మీరు కంప్లీట్ చేసే టాస్క్లు మరియు ప్రాజెక్టుల ఆధారంగా మంచి కాంపిటేటివ్ రేట్ లో పేమెంట్ ఉంటుంది. ఇంకొకటి ముఖ్యమైన హెచ్చరిక, ప్రతి వీడియోలో చెప్తాను. ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి కానీ జాయిన్ అవ్వడానికి కానీ ఒక్క రూపాయి కూడా ఎవరికి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం. ఎవరైనా డబ్బులు అడిగితే మోసపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లియర్ గా మీకు జాబ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ జాబ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. మీరు డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, డేటా అనలిస్ట్. ఇక్కడ మనము కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ, మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో క్లియర్గా ఉంటాయి. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఇంటర్వ్యూ రౌండ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ నెల అంటే జూన్ 30 నుంచి జూలై 23 వరకు మనము ఈ ఇంటర్వ్యూస్ అనేవి, ఈ ప్రాసెస్ అనేది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకి దాదాపు చాలా టైం ఉంది అనుకోకండి. ఇప్పుడే అప్లై చేయండి, వేకెన్సీస్ ఫిల్ అయిపోతాయి కాబట్టి. సో ఆ తర్వాత ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. సో మీరు కిందికి స్క్రోల్ చేస్తే అప్లై అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అందులో ఫస్ట్ మీరు మీ బేసిక్ డీటెయిల్స్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు ఫీమేలా మేలా అంటే మీ జెండర్ని మెన్షన్ చేయాలి. అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనం ఆర్గనైజేషన్ నేమ్ అండి. ఆర్గనైజేషన్ అంటే మీ యూనివర్సిటీ నేమ్ కానీ కాలేజ్ నేమ్ కానీ అలా అక్కడ మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ చూడండి, అక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా లేదంటే ఇంకేదైనా లోపాలు ఉన్నాయా అని అడుగుతారు. అంటే మీరు అంటే నో అని పెట్టండి, నో అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి యూజర్ డీటెయిల్స్, అంటే మీరు హౌస్ వైఫా, స్టూడెంటా లేదంటే ఫ్రెషరా అలా అని అడుగుతున్నారు. సో మీరు ఏ ఆప్షన్ క్లిక్ చేయాలనుకుంటే అది క్లిక్ చేయండి. సో ఆ తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ బాక్స్ టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే మీకు రెజ్యూమ్ అప్లోడ్ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నిటిని ఫిల్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తాను. బేసిక్గా మనకు అడిగే క్వశ్చన్స్ ఒక 9 వరకు ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా ఫామ్ అంతా ఒకసారి రీచెక్ చేసుకొని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్కి సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి.
సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుందండి. సో మనకి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, దీనికి డైరెక్ట్ ఇంటర్వ్యూ రౌండ్. మీకు చెప్పాను కదా, ఇప్పుడు June 30 నుంచి July 23 వరకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో త్వరగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సంబంధించిన అఫీషియల్ అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్ సెక్షన్ లో ఛానల్స్ లో కూడా షేర్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి మరియు కెరీర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.